SHOAP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళా తపస్వి కె విశ్వనాథ్ గారి జయంతి వర్ధంతి ఫిబ్రవరి నెలలోనే ఉన్న సందర్భంగా వారి చిత్రాల వైభవం గురించి విశ్లేషణ కార్యక్రమే ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమం. వారి చిత్రాల గురించి విశ్లేషణ అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. నమస్కారం అమరాచారి గారు. నమస్తే. ముందుగా SHOAP టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సార్. సంగీత, సాహిత్య, నృత్య, కళాత్మక భారతీయ చిత్ర విశేషాల గురించి ముందుగా మా వీక్షకుల కోసం మీరు తెలియజేయగలరా సార్? మన భారతీయ చలనచిత్ర ప్రారంభంలో ఎందరో మహనీయులు, గొప్ప దర్శకులు, గొప్ప సంస్థలు ఎన్నో కళాత్మకమైనటువంటి సంగీత, నృత్య, సాహిత్య విలువ కలిగినటువంటి చిత్రాలను మనకు నిర్మించి భారతీయ చిత్ర కళా వైభవాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్ళినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి వారి పాద పద్మములకు నేను నమస్కరిస్తున్నాను. ఇది కళాత్మకమైనటువంటి విలువలు కలిగిన శంకరాభరణం చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి మరొక్కసారి నా ప్రణామములు తెలియపరుచుకుంటున్నాను. అయితే శంకరాభరణం చిత్రానికి వాటి విశేషాలను మాట్లాడే ముందు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ తరహా చిత్రాలు ఏమొచ్చాయి అనేది ఒకసారి పునః పరిశీలిస్తే కళాత్మక విలువలను అత్యంత అద్భుతంగా సెల్యులాయిడ్ మీద చిత్రీకరించినటువంటి గొప్ప ఆనాటి దర్శకులలో శాంతారాం గారు ఒకరని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. వారు నిర్మించి, నటించి, దర్శకత్వం వహించినటువంటి జనక్ జనక్ పాయల్ బాజే, నవరంగ్, పింజారా, అదేవిధంగా గీత్ గయా పత్రోమ్ని చిత్రాలు కళాత్మకమైనటువంటి విలువలు కలిగినటువంటి చిత్రాలు. రెండు, ఆ కోవలోనే మనకి కొన్ని చిత్రాలు చేశారు. అవి శ్యామ్ బన్గల్ దర్శకత్వం వహించినటువంటి భూమిక, కమల్ అమ్రోహి నిర్మాత దర్శకునిగా, వారి సతీమణి మీనాకుమారి గారి హీరోయిన్గా నిర్మించి దర్శకత్వం వహించిన కళాత్మక చిత్రం పాకీజా. అదేవిధంగా గురుదత్ దర్శకత్వంలో ప్యాస మన తెలుగులో మల్లెపువ్వుగా నిర్మించడం జరిగింది. కన్నడంలో పుట్టన్ కనగల్ దర్శకత్వం వహించినటువంటి గజ్జె పూజ తెలుగులో కళ్యాణ మండపంగా నిర్మించడం జరిగింది. ఎందుకు ఈ చిత్రాలను శంకరాభరణం చిత్రానికి ముందుగా ఉదాహరించడం గల ముఖ్య కారణం, ఇంచుమించుగా ఈ చిత్రాల్లో సంగీతము, సాహిత్యము, నృత్యముతో పాటుగా ఆ చిత్ర కథానాయిక కొన్ని చిత్రాలలో వేశ్యపాత్ర ధారిణిగా నటిస్తూ అంతర్లీనంగా వారిలో ఉన్నటువంటి సంగీతము, నృత్యము, సాహిత్యము పెనవేసుకున్నటువంటి జీవన ప్రమాణాలు కలిగినటువంటి పాత్రలుగా వాటిని చూడవచ్చు. అందువలన శంకరాభరణం చిత్రానికి ముందుగా మనం ఈ చిత్రాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే సార్, తెలుగు చిత్రాలను సార్ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం శంకరాభరణం సార్. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి కళాఖండంగా భావించవచ్చు సార్. ఆ చిత్రంలో సార్ మీ మనసుకు హత్తుకున్న కొన్ని సన్నివేశాల గురించి మాకు తెలియజేయగలరు సార్? శంకరాభరణం చిత్రానికి ముందుగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు వారి గురుతుల్యులు ఆదిత్య సుబ్బారావు గారి గురించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఈ శంకరాభరణం చిత్రం ప్రారంభంలో గోదావరి నదిలో ఒక లాంచీలో తులసి తన కుమారుడైనటువంటి
శంకరాన్ని తీసుకొని ప్రయాణిస్తున్న సమయంలో ప్రకృతి, మేఘాలు, ఆ లాంచీ యొక్క డుగ్ 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 అనేటటువంటి ఆ శబ్దాలతో మనకి చూపిస్తూ జరుగుద్ది. అంటే శంకర శాస్త్రి గారు తన శిష్యురాలైనటువంటి తులసి పాత్రలో నటించిన మంజు భార్గవని శంకరా నాద శరీరాపార అనే పాటకు ముందుగా ఆ కచేరీకి తీసుకొస్తున్నప్పుడు ఒక వేశ్యను తన వెంట తీసుకొచ్చాడని ఆ యొక్క విద్వాంసులు, పండితులు నిరాకరించి వెళ్ళిపోయినప్పుడు ఆమె కూడా, అంటే మంజు భార్గవి కూడా వెళ్ళిపోతుంది. అప్పటికే తన తల్లి వలన, ఒక విటుడు వలన ఆమె గర్భవతి అయి బిడ్డను కని, ఆ బిడ్డను శంకర శాస్త్రి గారి యొక్క సంరక్షణలో అంతటి విద్వాంసుడుగా తయారు చేయలేనటువంటి సత్సంకల్పంతో తీసుకుని వస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి ఫ్లాష్ బ్యాక్. అంటే ఆదిత్య సుబ్బారావు గారు మోగమనసుల చిత్రంలో ముందుగా జమును గారిని ఒక వృద్ధురాలుగా చూపిస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారికి చెబుతారు ఆ యొక్క శ్మశాన వాటికలో ఆ గోపి వాటి గురించి. అంటే వారు ఏ చిత్రంలో, అంటే మనకి శంకరాభరణం కానీ, స్వాతి ముత్యం కానీ కొన్ని చిత్రాలు చూస్తే ముందుగా వృద్ధ పాత్రల్లో చూపిస్తూ తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అంటే మనకు తెలియకపోయినా, మనకు తెలిసినా, మనం ఇంకా ఏదో కొత్తగా చెప్పాలనుకున్నా కూడా ఆ ప్రభావం బిఎన్ రెడ్డి గారి యొక్క మల్లేశ్వరి చిత్రం, అంటే సీతామహాలక్ష్మి చిత్రాన్ని ఉదాహరిస్తున్నాను నేను. బిఎన్ రెడ్డి గారి చిత్రం మల్లేశ్వరి, ఆదిత్య సుబ్బారావు గారి యొక్క కొన్ని చిత్రాల యొక్క ప్రభావం మనకి కనిపించినంతగా అంతర్లీనంగా కనిపిస్తుంది. అయితే ఈ శంకరాభరణం చిత్రంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం, చిత్రం మొత్తం కూడా సమన్వయకర్తగా అల్లూరి రామలింగయ్య గారి పాత్ర చాలా అమోఘము, అద్భుతము, అన్వచనీయంగా చెప్పుకోవచ్చు. అందున ఆ చిత్రంలో అందరూ పెద్దగా సుపరిచితులైనటువంటి నటులు కారు. ఒక్క అల్లూరి రామలింగయ్య గారు మాత్రమే కె. విశ్వనాథ్ గారి ప్రతి చిత్రంలోనూ కూడా అత్యద్భుతమైనటువంటి పాత్రల్లో నటింపచేసినటువంటి ఆ ఖ్యాతి విశ్వనాథ్ గారికి, అంతటి గొప్ప నటుడిగా, హాస్య నటుడిగా ప్రవేశించి క్యారెక్టర్ నటుడిగా ఎదిగి, అందులోనూ మానవత్వానికి, మనిషికి మనిషికున్నటువంటి బంధాలు, స్నేహ సంబంధాలు, స్నేహానికి మరొక కోణంలో నిర్వచించినటువంటి పాత్ర శంకరాభరణం చిత్రంలో అల్లూరి రామలింగయ్య గారి పాత్ర అని నేను నమ్ముతున్నాను. మనం అందరం కూడా నమ్ముతున్నటువంటి విషయం అది. ఇప్పటికి ఆ చిత్రం విడుదలై 45 సంవత్సరాలు అయింది. ఈ రోజున నిర్మిస్తున్నటువంటి చిత్రాలు సినిమా థియేటర్లోనే మధ్యలో లెగిసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాము. సినిమా శుక్రవారం రిలీజ్ అయితే శుక్ర, శని, ఆదివారాలతో డబ్బాలు వెనక్కి పంపించేటటువంటి చిత్రాలను చూస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో నేటికి అజరామరంగా అత్యద్భుతమైనటువంటి శంకరాభరణం చిత్రాన్ని మన జీవితానికి, మన జీవితంలో ఒక పాత్ర, మనకి, మన మనసుకి, మన ఆలోచనలకి ఏదో దగ్గర సంబంధం ఉన్నటువంటి పాత్ర శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు, మంజు భార్గవి గారి పాత్ర, తులసి పాత్ర, అందున అల్లూరి రామలింగయ్య గారి పాత్ర. అల్లూరి రామలింగయ్య గారి గురించి ప్రముఖంగా ఒక సన్నివేశాన్ని చెప్పదలుచుకున్నాను. పెళ్లి చూపులకి నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు వస్తారు. కూతురు రాజ్యలక్ష్మి తప్పుగా పాడుతూ దండిస్తారు. అప్పుడు ఏదో సర్దబోయి చెప్పడానికి ప్రయత్నంలో భాగంగా చివాట్లు పెడతారు చంద్రమోహన్ గారికి. చంద్రమోహన్ గారు తీసుకుంటూ నిర్మలమ్మ ఒక మాట అంటుంది, బాబు గారు మళ్ళీ కలుస్తాము అంటారు.
సోమయాజుల గారు ఆ అవసరం లేదు అని గర్జించి చెప్తారు. అప్పుడు అల్లు రామలింగయ్య గారు యొక్క సంభాషణ ఏ విధంగా ఉంటుందనేది మరొకసారి మనం మననం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాబు గారు తమను మళ్ళీ కలుస్తాం. అవసరం లేదు, అవసరం లేదురా, నీకేదీ అవసరం లేదు. కానీ శారదకి పెళ్ళి అవసరం, ఒక తోడు అవసరం, ఒక నీడ అవసరం. ఏ సంగీత విద్వాంసుడిగో కట్టబెట్టి దాని గొంతుకు ఎందుకు కోస్తావురా? నీవు అనుభవిస్తున్న సుఖాలు చాలకనా? సంగీత సామ్రాట్టువి, శంకరాభరణంలో దిట్టవి, గండి పండేరం తొడిగించుకున్నటువంటి వాడివి. ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ₹1 ఇస్తున్నారా? శుభ్రమైన బట్ట కట్టి ఎన్నాళ్ళైందిరా కనీసం 2 పూటలా భోంచేసి కనీసం శారదకి ఒక రవికల గుడ్డ అయినా కొనిచ్చే స్థితిలో ఉన్నావురా? ఎందుకురా ఈ కంచిగౌడ సేవ నీకు? ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు, ఆ సంగీతం నీ కూడు గుడ్డ పెట్టలేనప్పుడు నీకెందుకురా ఈ వ్యామోహం? నీకుంది సరే, ఆ పసిదాని గొంతు కోయటానికి నీకెవరిచ్చారా హక్కు? ఈ జన్మలో దానికి పెళ్లి కాదు. ఇలాంటి తండ్రికి పుట్టినందుకు ఆనందంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతే ఆ శవాన్ని దగ్గర పెట్టుకొని నీవు పాడుకుందువుగాంట్రా, ఈ జన్మకు నీలో మార్పు రాదు అనేటటువంటి సంభాషణలో అల్లు రామలింగయ్య యొక్క అద్భుతమైన నటన, వారు పలికించిన తీరు, జంజాల గారు రాసినటువంటి మాటలు ఎంతగానో అత్యద్భుతంగా మనసును ఆకట్టుకునేటటువంటి సన్నివేశాలు. నాటికి నేటికి ఏనాటికి మనిషిలో ఉన్నటువంటి కళాత్మక విలువలు బ్రతుకున్నంత కాలము ఈ దేశంలో శంకరాభరణం అజరామరమైనటువంటి అమరత్వాన్ని పొందినటువంటి చిత్రంగా నేను భావిస్తున్నాను. సార్, కళలకు కులమాతాలు అడ్డురావని చాటి చెప్పిన చిత్రం సప్తపది. ఈ చిత్రంలో ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారి పాత్ర కావచ్చు, నటన కావచ్చు, సంభాషణలు కావచ్చు ప్రత్యేకమైన చెప్పుకోవాలి. ఇతరత్ర విశేషాల గురించి, సప్తపదిలో ఉన్న ఇతరత్ర విశేషాల గురించి తెలియజేయగలరు సార్? కళా తపస్వి కె విశ్వనాథ్ గారు శంకరాభరణం చిత్రం దర్శకత్వం వహించి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తరువాత రెండవ చిత్రంగా 1981లో వచ్చినటువంటి చిత్రం సప్తపది. సప్తపది అందమైన భావోద్వేగాల మధ్యన ఒక నిశ్శబ్ద విప్లవం జరిగేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆ చిత్ర కథానాయిక సబిత, హీరోగా నటించినటువంటి గిరీష్, ఆ పాత్రల మధ్యన జరిగేటటువంటి మానసిక సంఘర్షణ, భావోద్వేగాలు, ప్రేమకు అనిర్వచనీయమైనటువంటి నిర్వచనాన్ని చెప్పినటువంటి చిత్రం సప్తపది. సప్తపది ప్రత్యేకించి కళలకు ఎల్లలు లేవని, కళలకు కులమత భేదాలు అడ్డురావని, అవి అడ్డుగోడలు కావని, మతం అంటే మానవతా దృక్పథముతో అందరినీ కలిపేటటువంటి ఒక అర్థం వచ్చేటట్లుగా నిర్మించిన చిత్రం కళా తపస్వి విశ్వనాథ గారి యొక్క సప్తపది చిత్రం. నిజానికి సప్తపది చిత్రం ఆ కథని వారు తయారు చేయటమే ఒక సాహసం. ఇలాంటి చిత్రాలు గతంలో మనకి ఏమైనా వచ్చినాయంటే వచ్చాయి. ఒకటి విప్రనారాయణ, భరణి పిక్చర్స్ వారి యొక్క విప్రనారాయణ. అందులో దేవదాసి పాత్రలో భానుమతి భక్తునిగా భక్తి పారవస్యంలో మునిగి తేలేటటువంటి విప్రుడుగా నటించినటువంటి అక్కినే నాగేశ్వరరావు గారి పాత్ర. రెండవది జయభేరి, శారదా పిక్చర్స్ వారి జయభేరి చిత్రం. తెనాలి సత్యనారాయణ టాకీస్ యజమాని ఈ వాసిరెడ్డి వారు నిర్మించినటువంటి చిత్రం అది. ఎందుకు ఈ రెండు చిత్రాలను మనం చెప్పాల్సి వస్తుందంటే, విప్రనారాయణలో విప్రుణ్ణి తన వంక చూడలేదని చెప్పి
పంతం కట్టి ప్రేమించి నటించి ఆ ప్రేమలో తానే పారవశ్యం పొందేటటువంటి పాత్రలో ఆ మానసిక సంఘర్షణ, ఆ నలిగిపోయేటటువంటి హృదయం ఉన్న వాళ్లకు తప్పిపోవు బంధాలు అని ఆచార్య ఆత్రేయ గారు అన్నట్టు ఆ బంధాలను విడిచిపెట్టుకోలేక నలిగిపోయేటటువంటి పాత్ర ఆ చిత్రంలోనిది. అదేవిధంగా జయవేరి చిత్రంలో కూడా మహోద్భుతంగా దర్శకత్వం వహించినటువంటి పి. పుల్లయ్య గారి చిత్రం. ఇప్పుడు ఆ రెండు చిత్రాల్లో కులాలకు మతాలకు కళలు అడ్డురావని, కళలకు అవి ఆపాదించబడవని చెప్పినటువంటి రెండు చిత్రాలు నేపథ్యంలో మనం ఇప్పుడు సప్తపది చిత్రంలోకి వస్తున్నాం. సప్తపది చిత్రం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు నాటక రంగం నుండి చిత్రరంగంలో ఆత్మబంధువు చిత్రం ద్వారా ఒక చిన్న చిన్న పాత్రలు వేస్తూ సిరిసిరిమవ్వ చిత్రంలో వారి స్నేహితులతో కలిసి భాగస్వామిగా మారి నిర్మించినటువంటి చిత్రం సిరిసిరిమవ్వ. అదేవిధంగా ఏడిద నాగేశ్వరరావు గారు శంకరాభరణం చిత్రం తర్వాత ఆ స్థాయిలో నిర్మించాలనేటటువంటి భాగంగా ఈ చిత్రం యొక్క నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి గారు. ఈ చిత్ర నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి గారి గురించి చెప్పడానికి ముందుగా వారు అక్కినేని నాగేశ్వరరావు గారితో గోపాలకృష్ణుడు అనేటువంటి చిత్రము, అమరజీవి అనేటటువంటి జంజాల గారి దర్శకత్వంలో వారు నిర్మించడం జరిగింది. ఈ చిత్రంలో గిరీష్ కన్నడ దేశస్థుడైనటువంటి గిరీష్కి 501 రూపాయలు పారితోషికం ఇచ్చినట్లుగా వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సబిత ఒక కార్యక్రమంలో విశ్వనాథ్ గారు చూసి 2 సంవత్సరాల తర్వాత వారిని కూడా ఈ చిత్రంలో హీరోయిన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇదంతా చిత్రంలో యొక్క విశేషాలు. కానీ చిత్రంలో ఉన్నటువంటి భావోద్వేగాలు అన్నాం కదా, ఈ చిత్రం మొత్తం కూడా 45-46 రోజులలో గుంటూరు జిల్లాలోని అమరావతి పుణ్యక్షేత్రం ఆ పరిసర ప్రాంతాల్లోనే చిత్రం నిర్మించడం జరిగింది. ఇప్పుడు సినిమా నిర్మాణంలో 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు అని చెప్పుకుంటూ అందమైన ప్రదేశాల కోసం ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రేక్షకులను అభిమానులుగా మార్చి, అభిమానులు వీరాభిమానులుగా మార్చి, వారు ప్రేక్షక దేవుళ్ళుగా ఆ యొక్క మీటింగుల్లో వారిని హైప్ పెంచి వారి యొక్క జేబులు కొల్లగొట్టుకునే విధానం ఆనాడు చిత్ర పరిశ్రమలో జరగలేదు. 45 రోజుల్లో ఒక్క అమరావతి పట్టణంలో, అమరావతి టెంపుల్లో ఒక హీరోకి 501 రూపాయలు పారితోషికం ఇచ్చి అందరూ కొత్త వారితో నటింపచేసిన ఘనత కాశీనాథుని విశ్వనాథ్ గారు అందుకునేవారు, కళా తపస్వి అయ్యారు. ఈ చిత్రంలో హీరో ఒక పిల్లన గోవి. ఆ చిత్రంలో ఆద్యాంతం కూడా నంచప్ప అనేటటువంటి ఫ్లూయిస్ట్ ప్లే చేస్తాడు. అది గిరీష్ గారు యాక్ట్ చేస్తారు. ఆ చిత్రంలో ప్రారంభంలోనే దుర్గాస్తుతితో ప్రారంభమయ్యి ఆ దుర్గాస్తుతి సోమయాజుల గారు, రమణమూర్తి గారు అమ్మవారి ముందు పాడుతూ ఉన్నప్పుడు దాన్ని స్వరం మార్చి కేవి మహాదేవన్ గారు సబిత యొక్క ఆ నృత్య ప్రదర్శన చాలా అద్వితీయంగా, రమణీయంగా, ఆ రంగుల హరివిల్లు మరిపించేటటువంటి నెమలికి నడకని నేర్పినటువంటి కళా తపస్వి చిత్రం సప్తపది. సప్తపది చిత్రంలో కూడా శంకరాభరణంలో అల్లూరి రామలింగయ్య గారు అన్ని పాత్రలను సమన్వయపరుస్తూ ఎంత గొప్పగా నటించారో ఈ చిత్రంలో కూడా అల్లూరి రామలింగయ్య గారు అంతే ప్రాధాన్యత గల పాత్రని కె. విశ్వనాథ్ గారు ఇవ్వటం జరిగింది. ఏమిటి ఆ సందర్భం, ఏమిటి ఆ సంఘటన? హీరో పిల్లన గోవి ప్లే చేసేటటువంటి ఒక ఆర్టిస్టు, హీరోయిన్
నృత్య కళాకారిణి, అంటే నృత్యం తన ప్రాణంగా భావించేటటువంటి వీరిరువురు ప్రేమించుకుంటారు. కానీ ఈ విషయం తెలియక ఆ హీరోయిన్ చెప్పలేని పరిస్థితుల్లో తన మనవరాలైనటువంటి ఈ సవితను తన కుమారుడికిచ్చి తన మనవడికిచ్చి వివాహం చేస్తారు. కుమారుడు రమణమూర్తి గారు, ఇద్దరు రమణమూర్తి గారు సోమయాజులు గారు అన్నదమ్ములైన ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా నటించారు. అప్పుడు తన మనవరాలని తన మనవడికి వివాహం చేస్తే ఆ యొక్క తొలి రాత్రి శోభన గదిలోకి వెళ్ళేటప్పుడు భార్య ఒక దేవతా రూపంలో కనిపిస్తుంది. ఒక పూలు అమ్మేటటువంటి ఒక స్త్రీ వల్ల తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆ అమ్మాయి ద్వారా, అంటే తన భార్య తన తాతగారి ద్వారా తెలియపరుచుకున్నప్పుడు ఒక సన్నివేశం వస్తుంది. అప్పుడు ఆ సోమయాజులు గారు ఆలోచిస్తున్నప్పుడు అల్లు రామలింగయ్య గారి యొక్క సంభాషణ చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ ఏమిటంటే తన హీరో దగ్గరకు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఈ బ్రాహ్మణుడు ఆ నదిలో అవతల ఒడ్డుకు వెళ్ళి అతన్ని తీసుకుని వచ్చి తన భార్యను అప్పగించాలనేటువంటి ప్రయత్నంలో చేస్తారు. ఇక్కడ సుమంగళి చిత్రంలో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు తన యొక్క మగధనాన్ని కోల్పోయినప్పుడు, పాత్రలో కోల్పోయినప్పుడు భార్యకు తెలిసిన తర్వాత భార్య ద్వారా తాను తెలుసుకొని ఇక సంసార జీవితానికి పనికిరానని చెప్పి వేరొక పెళ్లి చేయటానికి నిర్ణయిస్తారు. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన, ఏదో ఒక చిత్రంలో మనకి కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఒక సంభాషణ ఉంటుంది. ఇది నిజంగా కష్టమైన సమస్య యాజులు గారు, అగ్ని పరీక్ష లాంటిది. అంటే సోమయాజులు గారు చెప్తారు, నా భార్య నా కంటికి దేవతలా కనపడుతుంది తాతయ్య అని చెప్పుకునే మనవడి చేత బలవంతంగా కాపురము చేయించలేను. అలాగని తాళి కట్టిన పాపానికి ఆ పసిపిల్లని జీవితాంతం కన్యవారింటికే పంపించి సమాధిగా చేయలేను. కానీ ఆ గౌరీనాథుడి యొక్క నిర్ణయం కొంతవరకు సభ్యమని నేను అనుకున్నప్పటికి కూడా వాడు చేస్తున్న పని అందున హరిజనుణ్ణి అని ఆపుతాడు. అంటే తన కుమారుడు హరిజనుణ్ణి తీసుకుని వచ్చి భార్యను అప్పగించాలనే ప్రయత్నంలో వెళ్తాడు కొడుకు ఆ హరిజనుణ్ణి అన్నప్పుడు. అప్పుడు రామలింగయ్య గారు అంటారు, యాజుల గారు, సర్వశాస్త్ర కోవిదులు మీరు అనవలసిన మాట కాదు ఇది. హరిజనులు తర్కాన్ని శాస్త్రాన్ని కాచి వడబోసిన మీకు నేను చెప్పవలసిన వాడిని కాదు. ఒక్కసారి శంకర విజయంలో శంకరాచార్యుల వారికి మాలకులస్తుడు ఎదురైనటువంటి సందర్భాన్ని మీరు ఒక్కసారికి మననం చేసుకోమని అన్నప్పుడు స్క్రీన్ మీద వెంటనే మనకి ఆది శంకరాచార్యులు భగవత్ సాక్షాత్కారం కోసం బయటకు వెళుతున్నప్పుడు ఆ మాలకులస్తుడు ఎదురైనప్పుడు ఉండేటటువంటిది మనకు చూపిస్తారు. అది ఆ చిత్రంలో ఆద్యాంతము కూడా కుల వివక్ష గురించి కాశీ విశ్వనాథుడు మనకి ఎంత గొప్పగా మనకి చెప్పగలిగారనేటువంటి సన్నివేశం ఇక్కడ వస్తుంది. ఆది శంకరాచార్యులు వారు అంటారు, తప్పుకో దారి విడుము అంటారు. దండాల ద్వారా ఎవరిని తప్పుకోమంటున్నారు? తమరు నాలోని పరమాత్మన స్వామి, నన్నైతే నా మట్టి కుండలోని నీటిలో, మీ బంగారు పాత్రలో నీటిలో సూర్యుడు ఒక్కలాగే కనిపిస్తాడు కదా స్వామి, అలాగే నాలోనూ తమన్లోనూ ఒకే పరమాత్ముడు ఉన్నాడని చెప్పి కొన్ని సంభాషణలు ఉంటాయి జంజాల్ గారు రాసినటువంటి. అప్పుడు ఆయన పరివర్తన చెంది తన మనవరాలని తీసుకొని తన మనవడు ఆ హరిజన యువకుని తీసుకొస్తున్నప్పుడు తీసుకువెళ్ళి అప్పగించిన తర్వాత ఆ చిత్రం ముగుస్తుంది. అంటే శంకరాభరణం చిత్రంలో హీరోగా మనం చూడబడుతున్నటువంటి
సోమయాజులు గారు ఒక సంగీత విద్వాంసుడు హీరోయిన్గా నటించినటువంటి కథానాయక పాత్ర నటించినటువంటి మంజువారికి ఒక వేశ్య కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికి కూడా గంజాయి వనంలో తులసి ముక్కలాగా పెరిగినటువంటి ఆ యొక్క పాత్రలు, సప్తపది చిత్రంలో ఒక బ్రాహ్మణ యొక్క స్త్రీ ఒక హరిజనుడిని ప్రేమించినటువంటి సందర్భము, దానికి కులమతాలు అడ్డు వస్తాయనేటటువంటి నేపథ్యంలో వారు ఆది శంకరాచార్యుల వారి యొక్క సంఘటన తీసుకొని చెప్పడం కూడా ఆ చిత్రం యొక్క ముగింపు ఎంతో అద్భుతంగా మలిచినటువంటి తీరు ప్రశంసనీయము. ఈ చిత్రాలన్నిటిని కూడా వారు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొని పెట్టి ఎప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులు, తెలుగు భాష, తెలుగు లిపి, తెలుగు ప్రజలు ఉన్నంత కాలము మన తెలుగు వారందరము కూడా మా చిత్రాలు, మాకొక శంకరాభరణం, మాకొక సప్తపది, ఒక స్వాతి కిరణం, ఒక స్వయం కృషి, ఒక శుభ సంకల్పం, ఇలాంటి కె. విశ్వనాథ్ గారు నిర్మించి దర్శకత్వం వహించినటువంటి చిత్రాలన్నిటిలో కూడా మనం సగర్వంగా తలెత్తుకునేటటువంటి పరిస్థితులను మనకి కల్పించి, వారు మనలను వీడి వెళ్ళినా కూడా ఆ పాత్రలలో ఆ కాశీ విశ్వనాథుడు మన మనసులో కొలువై ఉంటాడని మహత్పూర్వకంగా మరొకసారి తెలియపరుచుకుంటూ వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ చిత్రాలకు సంగీత దర్శకత్వంతో వచ్చినటువంటి కె. విశ్వనాథ్ గారు, కేవి గారు, కేవి మహాదేవన్ గారు, ఇరువురు కేవీలకు కూడా ప్రణామాలు సమర్పించుకుంటూ మీ యొక్క అభిమాని. నమస్తే. కె. విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించి అశేష ప్రజాదరణ పొందిన కళాత్మక, నృత్య, సాంస్కృతిక చాలా ఉన్నాయి సార్. వర్ణ వివక్ష కావచ్చు, కుల వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, సామాజిక అసమానతలు కావచ్చు, ఇలా పలు ఇతివృత్తాలను కలిగి ఉన్న చిత్రాలను తీసి వారు ఒక రోల్ మోడల్గా నిలిచారనడం ఎలాంటి సందేహం లేదు సార్. వారి చిత్రాలైన ముఖ్యంగా శంకరాభరణం, సప్తపది, ఈ 2 చిత్రాల గురించి మాకు తెలియని చాలా విషయాలు తెలియజేసినందుకని మీకు ధన్యవాదాలు అమరాచార్య గారు. నమస్తే.